తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటైపోతా ఉన్నారు? ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరో నియోజకవర్గం ఆసిఫాబాద్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు? గత అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సపోర్టుగా ఉండబోతుందా ఆసిఫాబాద్ ప్రజానికం? లేదంటే ఈసారి కాంగ్రెస్కు ఓటేయబోతుందా అధికారంలో ఉన్నారని? లేదా బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? సో ఆసిఫాబాద్కి సంబంధించినటువంటి ఈ ప్రజల అభిప్రాయాన్ని తెలుగు 360 ఎక్స్క్లూజివ్ సర్వే చేసింది, పొలిటికల్ సర్వే. ఇందులో భాగంగా మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్కి సంబంధించి మొదటి ప్రశ్న, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందని మనం అడిగినప్పుడు మెరుగ్గా ఉంది అనే వాళ్ళ సంఖ్య 25.80% అయితే, మెరుగ్గా లేదు అనే వాళ్ళ సంఖ్య 54.83% అయితే, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 19.36% వరకు ఉంది. సో ఈ లెక్కన కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలనకు మార్కులు తక్కువ పడ్డాయని గమనించవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేగా కోవా లక్ష్మి గెలిచి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల సంతృప్తిగా ఉన్నారని మనం అడిగాం. ఇది కూడా రిజర్వ్ నియోజకవర్గం. ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కూడా లేము సంతృప్తిగా రైతు రుణమాఫీ పట్ల, రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల అనేది చాలా స్పష్టంగా ఉంది. చూడొచ్చు మనం 25.809% అలా అయితే ఉన్నామన్న వాళ్ళు ఉంటే లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మరో క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా రేవంత్ పాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అన్నప్పుడు 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 45.16% అయితే, 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 29 పైచిలుకు అయితే, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 22.5. సో మార్కుల విషయంలో మాత్రం కొంచెం బెటర్గా అయితే రేవంత్కు మార్కులు పడ్డట్టు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అంటే కాదు అని చెప్పారు ఆసిఫాబాద్ ప్రజలు. ఇక్కడ కూడా ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువతలో అసంతృప్తి ఉందనడానికి ఆసిఫాబాద్ నియోజకవర్గంలోనూ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. సో నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేయాలి, క్యాలెండర్ విడుదల చేయాలి, షెడ్యూల్ విడుదల చేయాలి. తద్వారా మా పిల్లలు చదువుకుంటారు, మా పిల్లలు బాగుపడతారు, మాకు ఉద్యోగాలు వస్తాయనే వాళ్ళ సంఖ్య, ఆ అభిప్రాయం ఎక్కువగా ఉంది తల్లిదండ్రుల్లో. ఇటు యువతలోనూ కూడా మాకు ఇంకెప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మా ఇటు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కేసీఆర్ని నమ్మాం 10 ఏళ్ళు, అప్పుడు సరిగ్గా లేదు, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా అనేది చాలా స్పష్టంగా కనపడింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా మీ ఎమ్మెల్యే పనితీరు మెరుగ్గానే ఉంది అంటే కోవా లక్ష్మికి బాగుంది అనే వాళ్ళ సంఖ్య 45% పైకి చిలుకు ఉంటే, బాగా లేదు అనే వాళ్ళ సంఖ్య 25.80% అయితే, మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది, దాదాపు 29 పైచిలుకు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సర్వేలో భాగంగా ఆసిఫాబాద్ నియోజకవర్గానికి అయితే వచ్చాము, అక్కడ సంబంధించిన గ్రామాల్లోకి అయితే వచ్చాము. గత ఎట్లున్నాయి 20 నెలలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉంది, అంతకుముందు బీఆర్ఎస్ కేసీఆర్ ఉండే, ఎట్లా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం అయితే మంచిగా లేదు. రోడ్లు లొందలు ఉన్నాయి, ఎవరు చూస్తలేరు. దానికి ఏమో గురుమైన వేయాలంటే లేదు. లోకల్ సర్పంచ్ 20 నెలలు అవుతున్నాయి, పట్టించలేదు. ఎవరు ఇక్కడ బాధ్యతలు లేరు. ఏం చెప్పాలి దీనికన్నా, ఏం చెప్పాలి? ఫ్రీ బస్ ఆడోళ్ళకి అందుతున్నది. ఇప్పుడైతే కాంగ్రెస్ మంచిగా ఉన్నాయి, రుణమాఫీ అయింది, తర్వాత ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రేషన్ కార్డ్. ఇప్పుడైతే కాంగ్రెస్ మంచిగా ఉన్నాను. ఎట్లుంది మన ఈ నియోజకవర్గంలో, ఎట్లా పనులు చూడండి. ఇప్పుడు వరకు ఫస్ట్ సారి బస్సు లేడీస్ కు ఫ్రీ ఉన్నాయి, సెకండ్ సారి ఇందిరమ్మ ఇల్లు, మరి రేషన్ కార్డు, 6 గ్యారంటీ ఇచ్చింది కదా. 6 గ్యారంటీలలో ఇప్పుడు వరకు కరెంటు యూనిటీ 200, మళ్ళీ గ్యాస్ అందుతున్నాయా రేవంత్ రెడ్డి సర్కార్
6 గ్యారెంటీలు 6 గ్యారెంట్లు ఏమో కానీ ఒక రెండు రేషన్ మూడు బియ్యం కావచ్చు, ఆ. కరెంట్ ఫ్రీ ఉన్నది, బస్సు ఫ్రీ ఉన్నది, రేషన్ ఫ్రీ ఉన్నది, ఇదంతా ఎట్లా మీ ఎమ్మెల్యే కోవలక్ష్మి గారు ఎట్లా పనిచేస్తారు బీఆర్ఎస్ ఎట్లా మంచిగా ఇదంతా మంచిగా లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ. ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఆసిఫాబాద్ ఏమైనా పనులు అవుతున్నాయి, అభివృద్ధి చేస్తురా, ఎట్లా ఉందంట? ఇప్పుడైతే ఏం కనిపిస్తలేదు సార్. ఇప్పుడైతే ఎట్లా ఉంది, రోజులు అయినాయి కానీ ఏమో కేసీఆర్ హామీలు తీసుకున్నాడు కానీ హామీలు ఏం కనిపించలేదు. అట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందనే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఇక ఎవరు కూడా వస్తే అంతే కానీ కొంచెం కేసీఆర్ ఎక్కువ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి కొంచెం తక్కువ ఇస్తున్నాడు. ఇక ఈ బాధ ఇదే ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఉచిత బస్సు మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ పథకం కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఎన్నికల హామీలో భాగంగా. అక్కడ ఎలా ఉంది అనేది మనం ఆసిఫాబాద్లో చూస్తే బాగుంది అనే వాళ్ళ సంఖ్య 32 పైచిలకు ఉంటే శాతం పైగా, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 67% పైచిలుగా ఉంది. సో ఇక్కడ కూడా అదే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, జిల్లాలలో అంటే హైదరాబాద్కు దూరంగా ఉన్నటువంటి జిల్లాలలో బస్సుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు మా గ్రామాల్లోకి వస్తుంది, కానీ ఫుల్ టైట్ ఉంటుంది అనేది మండల హెడ్ క్వార్టర్లో కూడా అదే పరిస్థితి. సో బస్సుల విషయంలో పథకం మంచిదే అయినా కూడా సమీక్ష నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమీక్షించుకుంటే ఇట్లాంటికి సంబంధించినటువంటి నెగటివ్ ఒపీనియన్లు మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో భాగంగా ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు, మనం అడిగాము ఆసిఫాబాద్ ప్రజల్ని, కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అందించడంలో సక్సెస్ అయిందా అంటే లేదు, చేయలేదు అని 83.87% పైగా ఆసిఫాబాద్ ప్రజలు తీర్పునిచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అంటే నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 45.16%, నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 19.36% అయితే కాంగ్రెస్ ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 35.48%. సో ఇది రాజకీయ ప్రేరేపిత ఆరోపణ అనేది అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని ఆసిఫాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కీలకమైనటువంటి క్వశ్చన్, కవితకు సంబంధించి. కవిత కొత్త పార్టీ పెడుతుందా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత అనేది చూస్తే ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య, మద్దతు ఇస్తామనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. కవిత కొత్త పార్టీకి మద్దతు ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మనం ఇక్కడ గమనించాలి, ఈ సర్వేని మనం సెప్టెంబర్లో నిర్వహించాము, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తిరిగాము. ఆ టైంలో తీసుకున్నటువంటి శాంపుల్స్ ఇవి. సో ఇది కవిత విధి విధానాలు కావచ్చు మారే అవకాశం అయితే ఉంటుంది, ఖచ్చితంగా మారేయడానికి అవకాశం ఉంది, కానీ చాలా ఎక్కువగా మంది మాత్రం ఇవ్వము అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని మనం అడిగినప్పుడు 48.38% మంది ప్రజలు బీఆర్ఎస్ కోటేస్తాము, 25.80% మంది ప్రజలు ఇండిపెండెంట్లు మా లోకల్గా మాకు నచ్చిన అభ్యర్థి కోటేస్తామని చెప్తే 22.58% మంది ప్రజలు మాత్రమే కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్పారు. బీజేపీకి ఓటేసే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. సో ఇక్కడ చాలా స్పష్టంగా గమనించవచ్చు, ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజలు మెరుగ్గా అంటే మంచి అభిప్రాయంతో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ పట్ల కొంత సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది, చాలా స్పష్టంగా కూడా కనపడతాం.